సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ నువ్వు అస్సలు బాధపడకు. నిన్ను ఎవరైతే కనుక బాధ పెట్టారో వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళకి నేనిచ్చే సమాధానం అనేది ఇలానే ఉంటుంది తల్లి అని చెప్పి బాబా మనకి ఒక మంచి సమాధానాన్ని అంటే మంచి సందేశాన్ని ఇస్తున్నారండి. ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈయన జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో నైపుణ్యం కలిగిన వారు. ఈయన దగ్గర అండి నిజంగా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి కూడా ఈ గురువుగారి దగ్గర పరిష్కారం అనేది కలుగుతుంది. అంటే ప్రేమ, పెళ్లి, మనోవేదన, శత్రువుల సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్య, ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్ ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉంటారు. అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒకసారి ఫోన్ చేయండి. ఇంకా ఆయన నెంబరు 9347293375. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. నిజంగా అండి బాబా ఇచ్చే మంచి మంచి సందేశాలన్నీ కూడా మనం పర్టికులర్గా ఇప్పుడు ఎలాంటి ఒక సిచ్యువేషన్లో అయితే ఉన్నామో దానికి కనెక్ట్ అయ్యేలాగా ఉంటూ ఉంటాయండి. ఇప్పుడు చాలామంది కూడా ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంటే మనల్ని ఎవరైతే కనుక బాధ పెట్టారో వాళ్ళు ఇంకా కూడా మనల్ని బాధ పెడుతూనే ఉంటూ ఉంటారండి. నిజంగా వాళ్ళ జోలికి మనం వెళ్ళకపోయినా సరే మన పనేదో మనం చూసుకుంటూ సైలెంట్గా ఉన్నా కూడా మనల్ని ఏదో ఒక రకంగా కష్టపెడుతూ బాధ పెడుతూనే ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా నిజంగా బాబా ఎందుకు సమాధానం చెప్పడం లేదు, వాళ్ళకి ఎందుకు బుద్ధి వచ్చేలాగా చేయటం లేదు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటామండి. అలాంటి వాళ్ళందరికీ కూడా అండి నిజంగా మన కంటికి తెలియదు అనమాట. అంటే బాబా వాళ్ళకి ఎలాంటి సమాధానాన్ని ఇస్తున్నారు ఏంటి అని దూరం నుంచి చూసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని మనకు తెలియదండి. మనం అనుకుంటూ ఉంటాం కంటికి కనిపించేటప్పుడు చక్కగా వాళ్ళు ఏదో హ్యాపీగా ఉన్నారని, బాబా ఏం చేయట్లేదని, ఏం పట్టించుకోవట్లేదని మనం అనుకుంటూ ఉంటాం. మన కష్టం మాత్రమే మనకు తెలుస్తుంది. ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది మనం దగ్గరుండి చూడం కాబట్టి మనకు తెలియదు కనుక మనం అనుకుంటూ ఉంటాం వీళ్ళేంటి ఎంత మోసంగా బిహేవ్ చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు మనల్ని, అయినా సరే వీళ్ళు మటుకు ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నారు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటామండి. కానీ అలా కాదండి. నిజంగా ఎవరైనా సరే ఒకళ్ళ మనసు బాధ పెడితే, నిజంగా ₹1 మోసం చేసినా లేదంటే ఒక దెబ్బ కొట్టినా వెంటనే మాసిపోతాయండి. కానీ ఒక మాట మాట్లాడి వాళ్ళని ఎదుటి వాళ్ళని ఎంతైతే కనుక మనం బాధ పెడతామో అంతకు 10 రెట్లు మనం ఎక్కువగా బాధపడాల్సి ఉంటుందండి. అందరూ కూడా చాలా ఈజీగా ఏదో ఒక మాట మాట్లాడేసి తిట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ సమయాన్ని గురించి ఆలోచించారనమాట. ఇంకా పోను ఎలా ఉంటుందో అని చెప్పేసి. ఇంకా అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక చిన్న కథ అండి. బాబా ఏం చెప్పబోతున్నారు అనేది చూద్దాం. నిజంగా ఇలాగే అండి ఎదుటి వాళ్ళని చూసి నిజంగా బాగుంటే బాగున్నారని, వాళ్ళ దగ్గర ఏమీ లేకపోతే ఏమీ లేదని అంటూ ఎగతాళి చేసే ఈ ప్రపంచంలో మిగతా వాళ్ళకి మనం ఎందుకు భయపడాలి? మన జీవితం ఏదో మనం బతుకుతూ ఉన్నాం. మనం ఎలా ఉన్నా కూడా మనం ఎవరి జోలికి వెళ్ళమండి. మనం ఎవరిని కూడా ఒక మాటను అయినా సరే మనల్ని ప్రత్యేకంగా అబ్జర్వ్ చేస్తూ ఫోకస్ చేస్తూ మనల్ని మాత్రమే చూస్తూ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మన కంటికి తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు మాత్రమే, తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారండి. అలాంటి వాళ్ళందరికీ కూడా బాబా ఎలాగైనా సరే బుద్ధి చెప్తారనమాట. అంటే ఎవరి జోలికి వెళ్ళకూడదు, ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి కష్టం వాళ్ళది అని చెప్పి మనం చెప్తూ ఉంటారు బాబా మనకి. వేరే వాళ్ళతో మనకి ఎందుకు అని. అయినా సరే ఆ సమయంలో అండి వాళ్ళు చేసే విషయాలను మర్చిపోతూ ఉంటారనమాట. మాట్లాడే మాటలు అనేవి మర్చిపోతూ ఉంటారు. అవి ఎలా మనకి తిరిగి వస్తూ ఉంటాయి అనేది కూడా వాళ్ళకి అర్థం కాదు. ఏదో అనేసారులే సరదాగా అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా అనేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎదుటి వాళ్ళని బాధ పెడితే అది మనసులోనే నిజంగా ఒక మాట మాట్లాడిన విషయం అనేది మనల్ని ఎంత బాధ పెడుతుంది అనేది మనకి అనుభవించే వాళ్ళకే తెలుస్తుందండి. మళ్ళీ వాళ్ళతో మళ్ళీ కలిసి మాట్లాడినా సరే ఆ బాధ అనేది మనసులో ఉండిపోతూనే ఉంటుందన్నమాట. అలాంటి ఒక చిన్న కథ అండి. 2 ఫ్రెండ్స్ ఉన్నారనమాట. వీళ్ళిద్దరూ కూడా అండి చాలా చిన్నప్పటి నుంచి కూడా చాలా మంచి ఫ్రెండ్స్. వాళ్ళు ఎప్పటికైనా సరే ఇద్దరు కూడా ఎలాంటి గొడవలు వచ్చినా కూడా విడిపోరండి. అలాంటిది వాళ్ళ మధ్య ఎలాంటి ఒక చిన్న ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చినా కూడా వెంటనే సరి చేసుకుంటూ ఉంటారనమాట. కానీ వాళ్ళ మధ్య గొడవలు పెట్టాలనే ఏదోటి ఆలోచించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారనమాట. అందువల్ల ఒక 2 ఫ్రెండ్స్లో రెండో అతనికి చెప్తూ ఉంటారనమాట. అరే నీ ఫ్రెండ్ ఇలాగ ఉన్నాడు, ఎక్కువగా అతనితో తిరగొద్దు, అతనితో ఎక్కువగా పెట్టుకోవద్దు అని చెప్పినా కూడా ఈ ఫ్రెండు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు అతని గురించి అని చెప్పేసి ఎదుటి వాళ్ళని ఎక్కువగా పట్టించుకోడండి. కానీ ఫస్ట్
ఫస్ట్ ఉన్నాడు చూసారా ఆ ఫ్రెండు చాలా ఇన్నోసెంట్ అనమాట, చాలా సెన్సిటివ్ అండి. నిజంగా ఎవరైనా ఒక మాట చెప్తే వెంటనే నమ్మేస్తాడనమాట. అలా నమ్మేసిన వాడు ఇలాగా ఎవరైనా వచ్చేసరి నీ ఫ్రెండ్ ఇలా చేస్తున్నాడురా, నిన్న నేను అతన్ని కలిశాను, నా దగ్గర డబ్బులు అడిగి తీసుకున్నాడని ఒక ఫ్రెండ్ వచ్చి చెప్తాడండి. నేను ఒక 10,000 రూపాయలు అప్పు ఇచ్చాను, ఆ అప్పు కోసం నన్ను తిప్పిస్తూ ఉన్నాడురా, ఇంతవరకు ఇవ్వలేదు అని. వెంటనే ఎవరేదన్నా చెప్పేస్తే వెంటనే నమ్మేస్తాడండి. మనలో కూడా చాలామంది ఇలా ఉన్నారు. ఏదైనా ఒక మాట చెప్తే చాలు వెంటనే నమ్మేస్తూ ఉండాలి. అది నిజమా కాదా అని చెప్పి మనం ఎప్పుడూ కూడా పరిశీలన చేసుకోవాలండి. వాడు చెప్పేది నిజమే అని మనకి ఎలా తెలుస్తుంది? అలా నమ్మకుండా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇంకా ఈ ఫ్రెండ్ ఫస్ట్ చెప్పిన ఫ్రెండు ఎవరైతే ఉన్నారో ఇంకా అతని గురించి చెడుగా చెప్తున్నాడు అని అంటే ఆ మాటలు వినే కొంది ఏమవుతుంది అంటే ఎదుటి వాళ్ళు ఇంకా కూడా ఎక్కువ మాటలు చెప్పాలని వాళ్ళని విడగొట్టాలి. ఎప్పుడైతే మనం నమ్మడం అనేది బిగించేస్తామో, ఎప్పుడైనా ఒక విషయాన్ని మనం పట్టించుకోలేదండి, వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి రారు. అరే ఏంట్రా వీడు ఎంత సీరియస్గా మాట్లాడుతూ ఉన్నా కూడా క్యాజువల్గా తీసుకొని వెళ్ళిపోతున్నాడని వెళ్ళిపోతారే కానీ నువ్వు కూర్చొని ఇలా జరిగిందా సరే అని చెప్పి రియాక్ట్ అయ్యి మనం వెంటనే కనుక యాక్షన్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు మళ్ళీ మన దగ్గరకు వచ్చి ఏదో ఒక సోది చెప్తూనే ఉంటారు, విడగొట్టాలని చూస్తూ ఉంటారు. అలాగా ఈ ఫస్ట్ ఫ్రెండు తన ఫ్రెండ్ మీద వేసిన నిందని ఇతను నమ్ముతాడండి. నమ్మేసి తనతో మాట్లాడడం అనేది తగ్గించుకుంటూ ఉంటాడనమాట. నిజంగానే అతను చేశాడా లేదా అని వెళ్ళి అడగటానికి అతని భయం. అరే నువ్వు ఏదో అప్పు తీసుకున్నావంట కదా, మోసం చేస్తున్నావంట, డబ్బులు ఇవ్వటం లేదంట అని. అలాగా కనీసం వెళ్ళి మాట్లాడితే కనుక తెలుస్తుంది, అడిగితే కనుక తెలిసిపోతుంది. కానీ అడిగితే ఏమని అనుకుంటాడేమో అని ఫ్రెండ్ దగ్గరికి కూడా వెళ్ళి అడగలేదండి. ఇలా వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టాడు అనమాట. ఈ గొడవలు పెట్టేసి అతని మటుకు హ్యాపీగా ఉందామని అనుకుంటూ ఉంటాడండి. నిజంగా వీళ్ళిద్దరి మధ్య పెట్టింది చిన్న సమస్య అనమాట. అదే సమస్య వాళ్ళ ఇంట్లో అంటే నిజంగా అతనికి తిరిగి కొట్టడం అనేది జరిగింది. అదే సమస్య ఏమవుతుంది అని అంటే అండి, నిజంగా ఒక 10,000 కోసం నువ్వు ఒకళ్ళ మీద నింద వేసావు, అతను తీసుకోకుండానే ఇద్దరు ఫ్రెండ్స్ని బాగున్న వాళ్ళని విడదీసేలాగా చేసావు, వాళ్ళు దూరం అయిపోయారు, మాట్లాడుకోవడం లేదు. అలా నువ్వు హ్యాపీగా ఉండగలుగుతున్నావా? ఎప్పుడైతే వాళ్ళిద్దరు కలుస్తారో మాట్లాడేసుకుంటారేమో, ఇతను వెళ్ళి చెప్పేస్తాడేమో, నిజం తెలిసిపోతుందేమో అని భయపడుతూనే ఉంటాడండి. అలా భయంతో ఏమవుతుందంటే ఒకరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నగారికి ఇతనికి తెలియకుండా వాళ్ళ అబ్బాయి తన దగ్గర నుంచి ఒక 10,000 రూపాయలు దొంగలించడం అనేది జరుగుతుందండి. నిజంగా వాళ్ళ కొడుకు చాలా వరకు కూడా మంచివాడని, అతను అసలు ఇలాంటి దొంగతనాలు అనేవి చేయడని అతనికి నమ్మకం అన్నమాట. కానీ అలాంటి కొడుకే అతనికి దొంగతనాలు చేస్తున్నాడు, అతనికి మంచి హ్యాబిట్స్ లేవు అని చెప్పే విషయాన్ని అతను కనిపెట్టలేకపోయాడనమాట. నిజంగా ఒక చిన్న విషయాన్ని మనం ఎవరి మీదైనా సరే నిందల వేస్తే కనుక అదే విషయం మన దగ్గరికి వచ్చేసరికి ఎంత బాధాకరంగా ఉంటుందనేది మనకు తెలియదు. ఆ విషయాన్ని కొడుకు చేసే తప్పుని బాబా అతనికి తెలిసేలాగా చేశాడండి. అంటే తన కొడుకు కొన్ని విషయాలలో తను సరిగ్గా లేడని, ఫ్రెండ్స్తో అనవసరమైన ఖర్చులు పెడుతూ ఇలా దొంగతనాలు చేస్తూ ఉన్నాడన్న విషయం అనేది తన తండ్రికి తెలిసేసరికి నిజంగా అప్పుడు ఆలోచిస్తాడండి, నా కొడుకు ఇలా చేశాడనేసరికి బాధపడుతున్నాం, ఒక ఫ్రెండ్ గురించి ఉన్నవి లేనివి వాళ్ళిద్దరి మధ్య తగాదాలు పెట్టేసి ఇలా బాధ పెట్టామే, వాళ్ళు కూడా అలా బాధపడి ఉంటారు కదా అని చెప్పి ఎప్పుడైతే ఆ సమస్య అనేది మన దాకా వస్తుందో అండి, అప్పుడే మనం ఎదుటి వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాం. అప్పటి వరకు మనం పట్టించుకోమన్నమాట. ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళు ఎలా పోతే మనకి ఎందుకులే అనుకుంటాం. అదే సమస్య అతనికి వచ్చేసరికి నిజంగా ఎంత బాధపడ్డాడు అంటే అతనికే తెలుస్తుంది. కొడుకు చాలా మంచోడని, చాలా మంచి విషయాలు చేస్తూ ఉంటాడని అనుకుంటూ ఉంటాడు. కానీ ఇలా కూడా చేస్తున్నాడన్న విషయం అనేది తెలిసేలాగా చేసేసరికి అతనికి గుండె పగిలినంత పని అయిపోతుందండి. అందువల్ల ఎవరి విషయాలలో కూడా మనం జోక్యం చేసుకోకూడదండి. చక్కగా సంతోషంగా ఉండే వాళ్ళని చూసి మనం కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి, గొడవలు తగ్గించుకొని అని ఆలోచించాలే కానీ బాగున్న వాళ్ళని విడగొట్టాలన్న ఆలోచన అనేది ఎప్పటికైనా సరే అది మనల్ని తిరిగి కొడుతుందండి, ఆ బాధ అనేది. అలాంటి విషయాలండి ఎవరికైనా సరే అండి, ఈ సమస్య మటుకే కాదు, ఎవరైతే కనుక ఎదుటి వాళ్ళని బాధ పెడతారో, వాళ్ళ మనసు గాయపడేలాగా మాట్లాడతారో వాళ్ళకి ఖచ్చితంగా బాబా ఒక సమాధానం అనేది ఇప్పటికీ చెప్పే ఉంటారండి. అది త్వరలోనే మనకు తెలిసొస్తుంది. అలాగే వాళ్ళ నాన్నకి ఇట్లాగా గొడవ అనేది కొడుకు గురించి తెలిసిపోయిందన్న విషయం అనేది ఈ ఫ్రెండ్స్కి కూడా తెలిసి నిజంగా అండి వాళ్ళు చేసిన తప్పేంటనేది కూడా తెలిసేలాగా బాబా తెలియజేస్తారనమాట. అంటే ఫ్రెండ్స్కి కావాలని గొడవ పెట్టాడని అతనే స్వయంగా వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గర చెప్తాడనమాట, అతను అలాంటి అప్పు అనేది ఏమీ తీసుకోలేదు, నీ ఫ్రెండ్ చాలా మంచివాడరా అని. అలాగా నిజంగా అండి మన కంటికి తెలియనంత వరకు కూడా ఎదురుగుండా ఏం జరుగుతున్నాయో, వాళ్ళు ఎలా ఉంటున్నారో మనకు తెలియదు. కాబట్టి మనం ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదండి. వీలైతే మనం హ్యాపీగా ఉండడానికి ఎదుటి వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. మంచి విషయం చేయకపోయినా పర్వాలేదండి, జోక్యం చేసుకోకుండా ఉంటే చాలు అని చెప్పి బాబా మనకి తెలియజేసే విషయం ఇదేనండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో
వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.